బెంజమిన్ షుల్జ్. ఇతను 1689లో సునెన్బర్గ్లో జన్మించినాడు. ఇతను భారతదేశానికి 1719లో ట్రాంకోబార్లోని డానిష్ మిషన్ ద్వారా మన భారతదేశ మిషనరీగా పంపబడ్డాడు. ఈయన దక్షిణ భారతదేశంలోని డాలిస్ హాలీ మిషన్ యొక్క క్రైస్తవ మిషనరీ. అలాగే అతను మద్రాసులో మొదటి క్రైస్తవ మిషన్ కూడా ఆయన స్థాపించినాడు. చరిత్ర ప్రకారము ఈ యొక్క బెంజమిన్ జిగెన్బాల్ వదిలిపెట్టిన బైబిల్ను తమిళలోకి అనువదించడం పూర్తి చేశాడని మరియు తెలుగులో కొత్త నిబంధన కొనసాగించాడని బయోగ్రాఫికల్ డిక్షనరీ ఆఫ్ క్రిస్టియన్ మిషన్స్ వారు నమోదు చేశారు. ఈయన 1726లో బెంజమిన్ ప్రొటెస్టెంట్ మిషన్ను స్థాపించే ఉద్దేశంతో మద్రాసుకి ప్రయాణించాడు. దక్షిణ భారతదేశంలోనే మిషనరీ పరిచర్యకు ఈ ప్రాంతం చాలా అనుకూలంగా ఉందని, వ్యూహాత్మకంగా ముఖ్యమైనది అని అతను భావించినాడు. బెంజమిన్ స్థానిక భాషలు నేర్చుకున్నాడు. స్థానిక సమాజాలతో కలిసి పనిచేయడానికి తెలుగు మరియు తమిళం, డక్కని వంటి భాషల్లో చాలా ప్రావీణ్యాన్ని ఆయన పొందుకున్నాడు. 1743లో బెంజమిన్ మద్రాస్ మిషన్ విడిచిపెట్టి యూరప్కు తిరిగి బయలుదేరాడు. ఆయన యూరప్కి వెళ్ళినప్పటికీ కూడా యూరప్లో హాలీకి తిరిగి వచ్చాడు. అక్కడ ఫ్రాంకే ఫౌండేషన్ యొక్క అనాథాశ్రమానికి దర్శకత్వం వహించినాడు.